ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధి ఏంటంటే ఫుట్ రాట్ అనే వ్యాధి వస్తుంది. ఇది పెరుగుదల మంచిగా ఉండాలంటే 3 నెలలు 2 నెలలు మినిమం 2 నెలల వరకు ఖచ్చితంగా గొర్రె తల్లి పాలు కొంచెం హైట్లో మనం షెడ్ చేసుకున్నట్టయితే మళ్ళీ నైట్లో డాక్టర్ హనుమంత్ రెడ్డి జిల్లా పశు వైద్యశాలలో నిజామాబాద్లో పనిచేస్తున్నాను. సో కొత్తగా యువత గొర్రెల పెంపకము మరియు మేకల పెంపకం వైపు మొగ్గు చూపుతున్నారు. సో దానివల్ల ఏంటంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ గొర్రెల పెంపకము మరియు మేకల పెంపకంలో లాసు చవి చూడాల్సి వస్తుంది. దానివల్ల మధ్యలోనే ఆ పెంపకాన్ని అంటే రేరింగ్ షీప్ రేరింగ్ కానీ గోట్ రేరింగ్ కానీ ఆపేసి నష్టాల బారిన పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు అవగాహనగా చెప్తున్నాను ఏంటంటే గొర్రెలు కానీ మేకలు కానీ పెంచుకునే ముందు వాటి గురించి అవగాహన చేసుకోవడం మంచిది. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే చాలామంది గొర్రెల పెంపకం స్టార్ట్ చేస్తున్నారు కదా సార్, వాళ్ళకి ఏంటంటే అసలు గైడెన్స్ లేకుండా మెడిసిన్స్ ఏం వాడాలి అంటే ఏం డిసీజెస్ వస్తే ఎటువంటి మెడిసిన్స్ వాడాలి ఎట్లా వాడాలి అని చెప్పేసి అని ఇన్ఫర్మేషన్ లేకుండానే వాళ్ళు ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు షీప్ కానీ గోట్ కానీ వీటి ఫార్మింగ్ స్టార్ట్ చేసే కంటే ముందు మనకి ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి, మనం ఏ టైప్ ఆఫ్ మెడిసిన్స్ వాడాలి, ఎన్ని డేస్ వాడాలి సార్? అయితే ముఖ్యంగా ఏంటంటే కొత్తగా గొర్రెల పెంపకము మేకల పెంపకం చేసే వారికి నా యొక్క సలహా ఏంటంటే మీ ఒక వారం రోజులు మేము డిస్ట్రిక్ట్ వెటర్నరీ హాస్పిటల్ ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది. అంటే ఎక్స్పర్ట్స్ మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాటికి ఏమేమి చేయాలనేది ఖచ్చితంగా చేసిన తర్వాత గ్రేజింగ్కి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాటికి స్టాల్ ఫీడింగ్ కంటే ఎక్కువగా బయట మేపే అలవాటు మన ఈ ఏరియాలో బయట మేసినట్టయితే కొంచెం హెల్దీగా ఉంటాయి. స్టాల్ ఫీడింగ్ చేసినట్టయితే కొంచెము వాటికి డిసీజ్ రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో గ్రేజింగ్ అనేది మినిమం పద్ధతి అంటే మినిమం ఒక 2-3 అవర్స్ అంటే మినిమం ఎట్ల మీద ఒకవేళ స్టాల్ ఫీడింగ్ సెమింటెన్స్లో రేర్ చేయాలనుకున్నా లేదంటే కంప్లీట్ స్టాల్ ఫీడింగ్లో రేర్ చేయాలనుకున్నా కూడా మినిమం ఒక 2-3 అవర్స్ వాటికి బయట తిప్పుకొని రావస్తే వాటి గ్రేజింగ్ హ్యాబిటేట్ ఉన్నాయి. కాబట్టి గ్రేజింగ్ అనేది ఖచ్చితంగా కొంచెం చేసుకున్నట్టయితే అవి కొంచెం హెల్దీగా ఉండే అవకాశం ఉంది. 2 సంవత్సరాల్లో 3 సార్లు ఈంత ఉంటాయి. 2 సంవత్సరాలు 3 సార్లు అంటే 8 నెలలకు ఒకసారి ఈంత ఉంటాయి. సో ఒకసారి ఈనిందంటే గొర్రె 50% మేలు 100 గొర్రెలు మీరు పెంచుతున్నారంటే 100 గొర్రెలు 50% మేలు ఉంటాయి, 50% ఫీమేల్ వస్తాయి. సో ఫీమేల్ని అందులోనే కలుపుకొని మేల్ని మీరు 3 నెలల తర్వాత అమ్ముకున్నట్టయితే ఎక్కువగా లాభం పొందవచ్చు. సో 3 నెలల తర్వాతనే అమ్ముకోవాలి. ఎందుకంటే 3 నెలల వరకు గొర్రెల పాలు తాగించడం మంచిది. ఎందుకంటే హెల్దీగా ఉండాలి, పెరుగుదల మంచిగా ఉండాలంటే 3 నెలలు 2 నెలలు మినిమం 2 నెలల వరకు ఖచ్చితంగా గొర్రె తల్లి పాలు తాగాలి పిల్ల. సో అట్లా చేసుకున్నట్టయితేనే మనకు ఈ పెంపకంలో లాభం చూడవచ్చు. తర్వాత అదేవిధంగా షెడ్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్లో వస్తే షెడ్ కూడా కింద ఏదైతే ఉంటుందో షెడ్ కంప్లీట్గా వెట్ పొజిషన్ అంటే మెత్త డ్రైలో ఉండాలి. డ్రై అంటే కొంచెం హైట్లో ఉంచుకున్నట్టయితే ఈ తేమ ఎక్కకుండా కింద షెడ్ అనేది తడిపడకుండా ఉంటుంది. తడిపడ్డట్టయితే దాంట్లో చల్లదనం పెరిగి ఈ నిమోనియా అనేటువంటి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కొంచెం హైట్లో మనం షెడ్ వేసుకున్నట్టయితే మళ్ళీ నైట్లో చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ నైట్ టైంలో పక్కకు పరదాలు వేసుకున్నట్టయితే ఈ చలి బారిన కాపాడుకొని వాటికి నిమోనియా వంటి రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. ఇదంటే అవగాహన లేకుండా పెంచినట్టయితే మీకు ఖచ్చితంగా నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా గొర్రెలలో మెయిన్గా సాధారణంగా వచ్చే వ్యాధులు ఏంటంటే పీపీఆర్ అనే వ్యాధి వస్తుంది, అట్లాగే ఎంట్రోటాక్సిమియా ఈటీ అనే వ్యాధి వస్తుంది, తర్వాత ఫుట్ అండ్ మౌత్ వ్యాధి వస్తుంది, తర్వాత ఈ పారుడు నిమోనియా వ్యాధి కూడా ఒకటి వస్తుంది, నిమోనియా వ్యాధి ఉంటుంది, తర్వాత బ్లూటంగ్ వ్యాధి అనేది ఒకటి వస్తుంది. ఇట్లా రకరకాల వ్యాధులు ఉంటాయి. ఆ వ్యాధులకు కూడా ప్రభుత్వం నుండి ఉచితంగా టీకాలు కూడా వేయబడతాయి. సో సరైన సమయంలో ఈ వ్యాధులకు టీకాలు వేసుకున్నట్టయితే ఈ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. సో ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే పీపీఆర్ అనే వ్యాధి చూసుకున్నట్టయితే ఈ పీపీఆర్ వ్యాధి అనేది
సాధారణంగా 3 నెలల 4 నెలల వయసులోనే పిల్లలకు వస్తుంటుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు మ్యాక్సిమంగా చనిపోతూ ఉంటాయి. వాటి సిమ్టమ్స్ ఏంటంటే దగ్గు ఉండడము, తర్వాత ముక్కులోంచి నేజల్ డిశ్చార్జ్ అంటే చీమిడి కారడము, తర్వాత పురుగు కొట్టడం అంటే మోషన్స్ బాగా ఉంటాయి. ఈ మోషన్స్, దగ్గు, తర్వాత ఈ ముక్కులో చీమిడి కారడం 3 సిమ్టమ్స్ కలిగి ఉండి 3 నెలల నుంచి 4 నెలల పిల్లలు ఉన్నట్టయితే ఖచ్చితంగా అవి 90% మరణాలు కూడా ఉంటుంది. ఇమ్మీడియట్గా పీపీఆర్గా మనం గుర్తించి తొందరలోనే వ్యాక్సిన్ వేసినట్టయితే మీకు మనం ఆ వ్యాధి నుండి కాపాడుకోవచ్చు. అదేవిధంగా దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుని సంప్రదించి ఆ వ్యాధి నిర్ధారణ కూడా చేసుకోవడం మంచిది. వ్యాధి ఎలా ఉంది, ఏముంది అనేది తెలుసుకునే చనిపోయిన దూడను కూడా అంటే ల్యాంబ్ అంటే గొర్రె పిల్లలు తీసుకొచ్చి పోస్ట్మార్టం చేసి చూసుకున్నట్టయితే వ్యాధి నిర్ధారించుకొని తగిన మందులు వాడినట్టయితే మీకు ఈ వ్యాధి నుండి కాపాడుకోవచ్చు. టీకాలు వేయించుకోవాలి. వ్యాధి నిరోధక టీకాలు మనం ప్రభుత్వం నుంచి ఉచితంగా సరఫరా చేయబడుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయినా కాకుండా ప్రతి సంవత్సరము ప్రభుత్వం నుండి అన్ని గొర్రెలకు ఫ్రీగానే సరఫరా చేస్తుంది. అదే కాకుండా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి 100% చేస్తున్నారు. తర్వాత ప్రతి సంవత్సరము 30% అనేది ఈ కొత్త పిల్లలు ఏవైతే పుడతాయో వాటికి ఫ్రీగా ఈ పీపీఆర్ వ్యాధి నిరోధక టీకాలు ప్రభుత్వం నుండి ఉచితంగా వేయబడుతుంది. ఈటి ఎంట్రోటాక్సిమీ అనే వ్యాధి, అది చిట్కు రోగం అని తెలుగులో మనం అంటాము దానికి. సో ఈ వ్యాధి అనేది జనరల్గా సమ్మర్ సీజన్లో ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు గొర్రెలలో స్ట్రెస్ కండిషన్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా కొత్త గడ్డి ఎప్పుడైతే జూన్ మాసంలో తొలకరి వర్షాలు పడ్డ తర్వాత జూన్ మాసంలో కొత్త గడ్డి ఎప్పుడైతే వస్తుందో ఆ గడ్డి ఎక్కువగా తినేయడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు ఏంటంటే పశువు అంటే గొర్రె సడన్గా అంటే మేసుకుంటే సడన్గా ఎగిరి జంప్ చేసి చనిపోతుంది. సో ఇట్లాంటి వ్యాధి సడన్ డెత్స్ ఉన్నప్పుడు సడన్గా చనిపోతున్నప్పుడు గొర్రెలు అది చిటుకు రోగంగా నిర్ధారించుకోవాలి. ఎందుకంటే ఒకసారి పోస్ట్మార్టం చేసుకున్న తర్వాత పశు వైద్యుని సలహాతో పోస్ట్మార్టం చేసి వ్యాధి నిర్ధారణ ఖచ్చితంగా చేసుకోవాలి దీన్ని కూడా. సో చిటుకు రోగం వ్యాధి నిర్ధారణ తేలినట్టయితే ఇమ్మీడియట్గా ఈ వ్యాక్సిన్ అనేది ఫ్రీగా ఇస్తారు కాబట్టి గవర్నమెంట్లో వ్యాక్సిన్ చేయించుకున్నట్టయితే ఈ వ్యాధి నుంచి కూడా మనం గొర్రెలను కాపాడుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి గొర్రెలలో జనరల్గా ఈ పీపీఆర్ చిటుకు రోగం వ్యాధి నిరోధక వ్యాధి కాకుండా బ్లూటంగ్ అనే వ్యాధి ఒకటి సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. ఇది ఆగస్ట్ సెప్టెంబర్ ఎప్పుడైతే దోమల బెడద ఎక్కువ ఉంటుందో ఆ కాలంలో బ్లూటంగ్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది. బ్లూటంగ్ వ్యాధి ఇది వైరల్ డిసీజు. ఈ వ్యాధి వచ్చినప్పుడు గొర్రెలలో నీలి నాలుక వ్యాధి కూడా అంటారు. దీన్ని నాలుక అనేది నీలి రంగులో మారి ఈ వ్యాధి వల్ల పశువు చనిపోతూ ఉంటాయి అక్కడొకటి. సో కంప్లీట్గా ఎక్కువ మొత్తంలో పశువులు మాత్రం చనిపోవు. కాకపోతే రోజుకు 1-2 వ్యాధి ఎక్కువ తీవ్రమైనప్పుడు ఈ వ్యాధితో ఈ గొర్రెలు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యాధిని కూడా నిర్ధారించుకోవాలంటే ముందుగా మనము పశువుకు ఈ వ్యాధి వచ్చిన పశువుకు బ్లూటంగ్ వ్యాధి నీలి నాలుక వ్యాధి వచ్చిన పశువుకు జ్వరము తీవ్రంగా ఉంటుంది, హై టెంపరేచర్ ఉంటుంది, మేత మేయకుండా నీరసించిపోయి ఒక చోట కూర్చుని పోతుంది. దాని నాలుకను మీరు గమనించినట్టయితే నాలుక నీలి రంగులో మారుతుంది. అట్లాంటప్పుడు ఈ వ్యాధిని సమీప పశువైద్యం దగ్గర తీసుకుపోయినట్టయితే పశువు నిర్ధారణ అంటే ఇది నీలి నాలుక వ్యాధి అయినా కాదనేది నిర్ధారణ చేసి దానికి తగిన మందులు ఇచ్చి ఈ పశువుకు అదేవిధంగా వ్యాధి రాకుండా దీనికి టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్లూటంగ్ వ్యాక్సిన్ అంటారు. బ్లూటంగ్ వ్యాక్సిన్ కూడా మీరు చేయించుకున్నట్టయితే ఈ నీలి నాలుక వ్యాధి నుంచి గొర్రెలను కాపాడుకోవచ్చు. నాలుక వ్యాధి ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఎక్కువగా దోమల ద్వారా ఈ నీలి నాలుక వ్యాధి స్ప్రెడ్ అవుతుంది. ఈ ఏదైతే డిసీజ్ వచ్చిన వ్యాధి డిసీజ్ వచ్చిన గొర్రె ఏదైతే ఉంటుందో ఆ గొర్రెకు దోమ కుట్టి మిగతా హెల్దీ గొర్రె కుట్టినప్పుడే ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దోమల నివారణను కంప్లీట్గా చేసుకోవాలి. దోమలు లేకుండా చూసుకోవాలి. రాత్రిపూట పొగలు పెట్టడం కానీ ఈ స్ప్రేలు చేసుకోవడం కానీ షెడ్లలో ఇట్లాంటి చేసుకున్నట్టయితే దోమలను బెడద కొంచెం తగ్గించుకున్నట్టయితే ఈ వ్యాధిని కూడా అరికట్టవచ్చు. అదేవిధంగా
ఈ ఒకటి ఏంటంటే గొర్రెల పెంపకదారులలో ఒకటి అపోహ ఉంది. ఏంటంటే ఈ బ్లూ టంగ్ వ్యాధిని గాలి కుంటు వ్యాధి అనుకుంటారు. గాలి కుంటు వ్యాధి డిఫరెంట్ వేరే, బ్లూ టంగ్ వ్యాధి వేరే. గాలి కుంటు వ్యాధి వచ్చినప్పుడు గాలి కుంటు వ్యాధి అనేది ఒకేసారి ఒక 20-30 పశువులకు ఒకటేసారి వస్తుంది. కానీ బ్లూ టంగ్ వ్యాధి అట్లా కాకుండా అప్పుడప్పుడు ఒకటే గొర్రె అంటే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఒక గొర్రె మీకు ఈ నీలి నాలుక వ్యాధితో బాధపడుతున్నట్టు మీకు మందలు చూసినట్టు కనబడుతుంది. సో ఆ 1-2 గొర్రెలు అప్పుడప్పుడు బీమారైన అంటే వ్యాధి వచ్చి నీరసంగా కూర్చున్నట్టయితే ఆ వ్యాధిని చూసినట్టయితే ఇది నీలి నాలుక వ్యాధి అని మనం పశువైద్యం దగ్గర చూపించుకున్నట్టయితే నీలి నాలుక వ్యాధిని తగిన మందులు వాడి దీన్ని ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అదే కాకుండా ఈ గొర్రెలలో మేకలలో నట్టల నివారణ అనేది ఖచ్చితంగా వేయించుకోవాలి. నట్టలు అనేది రకరకాల నట్టలు అంటే ఎందుకంటే గడ్డి కానీ నీరు కానీ అక్కడక్కడ తాగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడంటే పడితే అక్కడ గడ్డి మేస్తాయి కాబట్టి దానికి గడ్డి ద్వారా ఈ నట్టల యొక్క గుడ్లు కడుపులోకి వెళ్ళి గుడ్లు అనేవి పెద్దగా అయిపోయి నట్టలు తయారవుతాయి. కడుపులో నట్టలు తయారైనట్టయితే పశువు నీరసించిపోయి మోషన్స్ ఎక్కువ చేసుకొని వీక్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ నట్టలు అనేది నివారించుకోవాలి. రకరకాల నట్టలు ఉంటుంది. మెయిన్గా హీమోంకస్ కానీ తర్వాత ఇంకోటి ఏంటంటే లివర్ ఫ్లూక్ ఇన్ఫెక్షన్ కానీ ఇట్లా రకరకాల నట్టలు అనేది కడుపులో పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ నట్టలు కూడా మనం ఏ రకమైన నట్ట కడుపులో ఉందనేది గమనించి అంటే పేడ పరీక్ష చేయించుకోవాలి. పెంపకదారులు ఏం చేయాలంటే గొర్రెల యొక్క పేడను తీసుకొచ్చి సమీప పశువైద్యశాలలో తీసుకెళ్లి చూపించినట్టయితే వాళ్ళు ఆ పేడను పరీక్ష చేసి ఏ రకమైన నట్ట ఉందనేది చూసి దానికి తగిన మందు ఆ రకమైన నట్టకు తగిన మందు మీకు ప్రిస్క్రైబ్ చేసి ఇస్తారు. అప్పుడు ఆ రకమైన నట్ట అనేది కంప్లీట్గా ఈ గొర్రెల బాడీలోంచి తొలగించబడతాయి. సో ఈ నట్టలు అనేవి ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా గొర్రెలన్నిటికీ తాగించుకోవాలి. సో ఏ రకమైన నట్ట ఉంది కడుపులో అనేది చూసుకొని దానికి నిర్ధారణ చేసుకున్న తర్వాతనే నాగిన నట్టల మందులు వాడాలి. జనరల్గా ఏంటంటే గొర్రెల పెంపకదారులు మెడికల్లో పోయి ఏది ఇస్తే ఆ మందుని తీసుకొచ్చి వాళ్ళు పోసేస్తుంటారు. దానివల్ల ఉపయోగం లేదు. దానికి తగిన పేడ పరీక్ష చేసిన తర్వాతనే నిర్ధారించుకున్న తర్వాతనే ఏ రకమైన నట్టల లోపల ఉన్నాయి కడుపులో అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాతనే అప్పుడు దానికి తగిన మందు వాడి ఈ నట్టలు అనేది కంప్లీట్గా నివారించుకోవాలని తెలియజేస్తున్నాను. అదే కాకుండా గొర్రెలకు మేకలకు పిడుదులు గోమార్లు వంటి కూడా అవి కూడా వస్తూ ఉంటాయి. పిడుదులు గోమార్లు అనేవి ఖచ్చితంగా ఈ రక్తాన్ని గొర్రెల యొక్క రక్తాన్ని పీల్చుతూ వాటిని ఆరోగ్యంగా ఉన్న గొర్రెను వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల ఈ పిడుదల గోమార్ల వల్ల కూడా రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా వీళ్ళు నివారించుకోవడం మంచిది. ఈ పిడుదలు గోమార్లు మనం గొర్రెలో కానీ మేకలు కనిపించినట్టయితే బ్యూటాక్స్ అనేది ఒకటి మందు ఉంటుంది. ఆ మందు గొర్రెల మీద మరి అలాగే షెడ్ లోపల కూడా స్ప్రే చేయించుకున్నట్టయితే ఈ వ్యాధి ఈ నివారించుకోవచ్చు. తర్వాత మేకలలో అదేవిధంగా మేకలలో సిసిపిపి అనేది ఒక వ్యాధి ఉంటుంది. ఆ సిసిపిపి అనేది ఎక్కువగా దగ్గుతూ ఆ వ్యాధి వచ్చిన మేకలు మ్యాక్సిమం 90% చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి రాగానే ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. సిసిపిపి అనే వ్యాధి వచ్చిందంటే దానికి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే వ్యాధి లక్షణాలు దగ్గుతూ ఉంటాయి. దగ్గు, మూలుగడము, తర్వాత చీమిడి కారడం ఇట్లాంటి సిమ్టమ్స్ కనబడ్డప్పుడు ఇమ్మీడియట్గా పశువైద్యుని సంప్రదించి ఒకవేళ సిసిపిపి అనే వ్యాధి ఉన్నట్టయితే దానికి సంబంధించిన మందులు తొందరగా వాడుకున్నట్టయితే మీరు మ్యాక్సిమము మేకలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ లేట్ చేసినట్టయితే ఇమ్మీడియట్గా డెత్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సిసిపి వ్యాధి కాపాడుకోవాలంటే ఇమ్మీడియట్గా దీనికి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా డాక్టర్ సలహా తీసుకొని మందులు వాడినట్టయితే ఈ వ్యాధి నుండి మనము ఈ మేకలను కాపాడుకోవచ్చు. ఇంకోటి వచ్చేది ఏంటంటే
గోట్ పాక్స్ అనేది వస్తూ ఉంటుంది. గోట్ పాక్స్ అంటే అమ్మ తల్లి అనేది ఒక వ్యాధి వస్తుంటుంది. ఆ వ్యాధి కూడా వచ్చినప్పుడు మేకలలో చిన్న బొబ్బలు ఏర్పడతాయి బాడీ పైన. ఫస్ట్గా ముందుగా ఏర్పడేది పొదుగు పైన, దాని తర్వాత ఎక్కడైతే లూజ్ స్కిన్ ఉంటుందో ఆ స్కిన్ పైన అంతా దద్దుర్లాగా బొబ్బలాగా ఏర్పడి దాంట్లో చిన్నగా వాటర్ నిండుతాయి, నీటి బుడగల్లాగా ఉంటాయి. ఆ నీటి బుడగలు వచ్చినట్టయితే బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఒకదాని నుంచి ఇంకోదానికి సంక్రమిస్తుంది. ఎప్పుడైతే ఇట్లాంటి వైరల్ డిసీజ్ గోట్ పాక్స్ వ్యాధి వస్తుందో ఆ వ్యాధి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వచ్చిన పశువును పక్కన ఐసోలేట్ చేయడం అంటే పక్క వేరే గదిలో కానీ వేరే షెడ్లో వేసేసి ఈ హెల్దీగా ఉన్న మేకలలో కలపకుండా పక్కకు వేరే షెడ్లో ఉంచి దానికి వైద్యం చేయించాలి. లేదంటే మిగతా పశువులకు కూడా సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గోట్ పాక్స్ అనేది కూడా వచ్చిన పశువులకు సరైన వైద్యం పశువైద్యం ద్వారా తీసుకొని కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ గోట్ పాక్స్ కూడా అమ్మ తల్లి అంటారు జనరల్గా. ఈ దీనికి కూడా వ్యాక్సిన్ గవర్నమెంట్ నుంచి అందుబాటులో ఉంది. ఇది కూడా రైతు పెంపకదారులు దీన్ని ప్రభుత్వం నుండి ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి దీన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. సో అదేవిధంగా అంటే మేకలనే కాకుండా గొర్రెలు కూడా అమ్మ తల్లి అనేది మనం జనరల్గా గొర్రెల పెంపక అమ్మ తల్లి వచ్చింది అంటారు. అది కూడా షీప్ పాక్స్ అనే వ్యాధి ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఈ షీప్ పాక్స్ వ్యాధి అనేది ఎట్లా ఉంటుందంటే గొర్రెల పెంపకదారులు చాలా చోట్ల ఏం చేస్తారంటే ఈ హెల్దీగా ఒకవేళ ఒక పశువుకు అమ్మ తల్లి సోకిందంటే వ్యాధి వచ్చిందంటే ఆ వ్యాధి వచ్చిన పశువు యొక్క రక్తాన్ని తీసి వేరే వాటికి చెవు ద్వారా పొడుస్తారు. అంటే రక్తాన్ని వేరే దానికి ఇస్తారు హెల్దీ పశువులకు. ఇది పాత పద్ధతి, ఓవినేషన్ మెథడ్ అంటారు. ఈ మెథడ్ ద్వారా ఏంటంటే మ్యాక్సిమం అన్ని గొర్రెలకు ఈ అమ్మ తల్లిది సోకుతుంది. అమ్మ తల్లి వచ్చి సోకి ఏ పశువుల్లో అయితే ఇమ్యూనిటీ పవర్ బాగుంటుందో ఆ పశువులు కోలుకుంటాయి. మిగతా వాటి ఇమ్యూనిటీ పవర్ లేని పశువులు ఇమ్మీడియట్గా చనిపోతాయి. సో ఇలా చేయడం వల్ల మ్యాక్సిమం పశువులు 50% గొర్రెల పెంపకం లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఓవినేషన్ మెథడ్ అనేది పచ్చబొడుపు అంటారు దీన్ని. అది పచ్చబొడుపు మెథడ్ని మానుకొని ప్రభుత్వం నుండి వచ్చినటువంటి వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నాం. అది కూడా వ్యాక్సిన్ అమ్మ తల్లి వ్యాక్సిన్ వేయించుకున్నట్టయితే ఖచ్చితంగా ఒకసారి వేసినట్టయితే 3 నుంచి 4 సంవత్సరాలు ఈ అమ్మ తల్లి అనేది రాకుండా ఉంటుంది. దీన్ని కూడా పెంపకదారులు ఉపయోగించుకోవాలని తెలియజేస్తుంది. అదే కాకుండా గొర్రెలలో కానీ మేకల గడ్డకు ఎక్కువగా ఈ వర్షాకాలంలో వచ్చేది వ్యాధి ఏంటంటే ఫుట్ రాట్ అనే వ్యాధి వస్తుంది. ఈ ఫుట్ రాట్ అనేది ఒక కాలు గిట్టల మధ్యలో వాపు వచ్చేసి చీము నిండి ఈ కాలు కుడుతూ ఉంటుంది. ఇది కూడా అంటువ్యాధి. ఒక పశువుకు వచ్చిందంటే మిగతా పశువులన్నిటి కూడా సోకుతూ ఉంటుంది. కాబట్టి వచ్చిన పశువుకు సెపరేట్ చేసి ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నట్టయితే ఈ వ్యాధిని నివారించవచ్చు. లేదంటే మిగతా పశువులు కూడా మీరు అక్కడక్కడ చూస్తూ ఉంటారు, గొర్రెలు ఒక కాలు పైకి పట్టుకుంటే మేకలు కానీ గొర్రెలు కాలు పైకి పట్టి నడుస్తూ ఉంటాయి. ఇది ఫుట్ రాట్ అనే వ్యాధికి వ్యాక్సిన్ లేదు కాబట్టి వైద్యమే శరణ్యం. కాబట్టి ఇమ్మీడియట్గా వచ్చిన పశువుకు కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఏదైతే వచ్చిన గిట్ట వాపు వస్తుందో అక్కడ దాన్ని కడిగేసి యాంటీబయాటిక్ మందులు తర్వాత పెయిన్ కిల్లర్ మందులు ఇచ్చినట్టయితే ఈ వ్యాధిని అరికట్టుకోవచ్చు. అదేవిధంగా బురదలో తిప్పకుండా గట్టి నేలలో ఈ వ్యాధి రాకుండా నివారించాలంటే బురదలో కాకుండా గట్టి నేలలో మేపుకోవడం మంచిది. ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఈ స్ప్రెడ్ అయ్యే వ్యాధి ఫుట్ రాట్ వ్యాధి అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని నివారించుకోవాలంటే రైతు సోదరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.